హాయ్ అండి. దీపావళికి మనం వాడే టపాసుల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉందా? ఈ టపాసుల నుంచి వచ్చే కొన్ని ప్రొడక్ట్స్ అంటే పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని, లెడ్, కాడ్మియం కానీ, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి గ్యాసెస్ కానీ, పర్టికులేట్ మ్యాటర్ కానీ, వీటి వల్ల అక్యూట్‌గా అంటే ఇమ్మీడియేట్‌గా థ్రోట్ ఇరిటేషన్ కానీ, ఐ రెడ్‌నెస్ కానీ ఇలాంటివి రావచ్చు. కానీ క్రానిక్‌గా అంటే ఇవి ఎక్కువ కాలం పాటు ఎక్స్‌పోజ్ అయితే 2 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు. ఒకటి లంగ్ క్యాన్సర్ అండ్ బ్లాడర్ క్యాన్సర్. కాకపోతే మనం సంవత్సరంలో ఒక్కసారి కాలుస్తాం కాబట్టి ఇవి వచ్చే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఈ క్యాన్సర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అంటే లంగ్ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ ఉన్నవాళ్ళు, ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇలాంటి స్మోక్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల అది రియాక్టివేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రిఫరబుల్లీ స్మోక్ ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఇంట్లో ఉండండి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడండి. నెంబర్ 2, దీపాలు కొంతమంది కిరోసిన్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. సో ప్రిఫరబుల్లీ ఎల్ఈడి లైట్స్ లాంటివి వాడండి. లేకపోతే ఘీ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ వాడండి. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ.